సో హాయ్ అండి, ఇది డే 15 ఆఫ్ హెడ్జింగ్ బ్యాచ్. సో ఈ రోజు మార్కెట్ చూస్తే మార్నింగ్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ గా పడింది. దెన్ మార్కెట్ ఇక్కడ కన్సోలిడేట్ అయ్యింది, కనబడుతుందా? దాని తర్వాత మాకు బై సిగ్నల్ ఇచ్చింది, మార్కెట్ సింగిల్ డైరెక్షన్ లో వెళ్ళింది. నిన్న కూడా సేమ్ ఇలానే కన్సోలిడేట్ అయ్యి మార్కెట్ బౌన్స్ అయింది. ఈ రోజు కూడా కన్సోలిడేట్ అవుతున్నప్పుడే మేము డిసిజన్ తీసుకున్నాం. ఏంటి, ఈ కన్సోలిడేషన్ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ గా క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది అనుకో డౌన్ సైడ్, దెన్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. లేదు క్లోజింగ్ రావట్లేదు అప్ సైడ్ కి వెళ్ళింది అంటే దెన్ డెఫినెట్ గా మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది అనుకున్నాం. సో ఈ రోజు సింగిల్ ఎంట్రీ మంచిగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ రోజు మార్నింగ్ కూడా చూస్తే గుడ్ మార్నింగ్ అండ్ మార్నింగ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని పీ సెల్ చేసుకుని కూర్చున్నాం, ఒక పీ సెల్ చేసాం, ఒక పీ హెడ్జ్ చేసాం. సో డే ఎండ్కి వచ్చేసరికి 1180 ప్రాఫిట్ డన్ ఫర్ ద డే. సింగిల్ ట్రేడ్, ఏం ఓవర్ ట్రేడ్ లేదు, ఓవర్ చేంజెస్ కూడా లేవు. మంచి ట్రేడ్, మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో హెడ్జింగ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ రివర్స్ అయినా పెద్ద లాస్ రాదు, స్మాల్ లాస్ ఉంటది. ఇఫ్ మార్కెట్ మన డైరెక్షన్ వెళ్ళినా మీరు చూడండి, ఇక్కడ నుంచి బై సైడ్ కి వెళ్ళిన మార్కెట్ ఇక్కడ ఎంతసేపు టైం స్పెండ్ చేసి చూసారా? 1 2 3 4 5 6 క్యాండిల్స్ ఇక్కడే టైం స్పెండ్ చేసి, ఇంత టైం స్పెండ్ చేయడం వల్ల బయింగ్ సైడ్ ఉన్న లాస్ ఏంటంటే ప్రీమియం డికే. ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ప్రీమియం డికే అయిపోద్ది. అదే సెల్లింగ్ సైడ్ ఉన్న బెనిఫిట్ ఏంటి, టైం స్పెండ్ చేస్తే మార్కెట్ లో ప్రీమియం ఇంకా డికే అయ్యి మనకి ప్రాఫిట్ వస్తుంది, హెడ్జింగ్ లో కానీ సెల్లింగ్ లో కానీ. హెడ్జింగ్ లో ఉన్న బెనిఫిట్ అదే. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.